హెచ్సిఏ అక్రమాలపై ఇవాళ రెండో రోజు సిఐడి కస్టోడియల్ విచారణ కొనసాగనుంది. రెడ్ హిల్స్ సిఐడి ప్రాంతీయ ఆఫీసులో 5గురు నిందితులను విచారించనున్నారు. అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, ఆయన భార్య శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవితను సిఐడి విచారిస్తుంది. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్సిఏ నిధుల గోల్మాల్పై నిందితుల్ని ప్రశ్నించనున్నారు సిఐడి అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హెచ్సిఏ అక్రమాలపై కస్టోడియల్ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, హెచ్సిఏ అక్రమాలకు సంబంధించి సిఐడి కస్టోడియల్ విచారణ ఇవాళ రెండో రోజు కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మొదటి రోజు కీలకమైన అంశాలు 5గురు నిందితుల నుంచి రాబట్టారు. అయితే మొదటి రోజు కస్టడీలో భాగంగా ఇటు చెర్లపల్లి తో పాటు ఏదైతే సెంట్రల్గూడ జైల్లో ఉన్నటువంటి నిందితులను సిఐడి రెడ్ హిల్స్ లోని ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తం అంటే మధ్యాహ్నం తర్వాత న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ అనేది కొనసాగింది. కీలకమైన అంశాలను హెచ్సిఏ అక్రమాలకు సంబంధించి సిఐడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కావచ్చు, ఐపీఎల్ టికెట్స్ విషయంలో ఇటు హెచ్సిఏ నిధులకు సంబంధించి కోట్లాది రూపాయలు గోల్మాల్ జరగడంతో వీటన్నిటిపై కూడా జగన్మోహన్ రావుతో పాటు మిగతా 4 నిందితులను కూడా విచారించింది. ఇవాళ రెండవ రోజు మొత్తం 6 రోజుల పాటు కస్టడీ అనుమతించిన నేపథ్యంలో ఒక రోజు మొత్తం పూర్తయింది. రెండవ రోజు విచారణ ఇవాళ కొనసాగనుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీచక్ర క్లబ్ ఏర్పాటుతో పాటు ఫోర్జరీ చేసి ఆ తర్వాత హెచ్సిఏలో ఎంట్రీ కావడానికి ఎలాంటి పథకం పన్నారు, అక్రమాలే టార్గెట్ గా ఏదైతే అవినీతి చేశారనేది పూర్తిస్థాయిలో ఒక సిఐడి గుర్తించిన నేపథ్యంలో ఇప్పటి వరకు 12 ఏళ్లలో మొత్తం 800 కోట్లకు పైగా నిధులు వచ్చినట్లుగా ఇప్పటికే సిఐడి గుర్తించింది. మొత్తం హెచ్సిఏలో జరిగిన అక్రమాలపై ఒకవైపు సిఐడి విచారణ కొనసాగుతుండగా ఈడీ సైతం ఫోకస్ చేసింది. మొత్తం 10 ఏళ్లలో వచ్చినటువంటి నిధులన్నిటి కూడా మాయం చేశారు. ఇలాంటి టెండర్లు పెట్టకుండా వాటన్నిటి కూడా అక్రమాలు పాల్పడ్డారనేది ప్రస్తుతం ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ కోసమే సిఐడి అధికారులు ఒకవైపు విచారణ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈడీ కూడా క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో నిన్న ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. 90 లక్షల రూపాయలకు పైగా క్విడ్ ప్రోకో జరిగినట్టుగా గుర్తించింది. మొత్తం క్రికెట్ బాల్స్ తో పాటు టెండర్లు, జిమ్ కి సంబంధించిన సమాన్ టెండర్లు కావచ్చు, ఆ స్టేడియం కుర్చీలు, ఇలా గ్రాసరీకి సంబంధించిన వస్తువులన్నింటిలో కూడా పూర్తిస్థాయిలో తమకు సంబంధించిన వాళ్ళకి టెండర్లు కేటాయించడం, ఆ తర్వాత లక్షల రూపాయలు సంపాదించినట్టుగా తెలుస్తుంది. మాజీ హెచ్సిఏ ట్రెజరర్ అయినటువంటి సురేందర్ అగర్వాల్ భార్య పేరు మీద కూడా జేబీ చేయవలసి ఉంది. ఆ ఖాతాలో కూడా అమౌంట్ అంతా కూడా బదిలీ అయినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు సిఐడి వచ్చింది. కాబట్టి సిఐడి దగ్గర నుంచి కీలకమైన డాక్యుమెంట్స్ ఇప్పటికే ఈడీ కూడా సేకరించింది. ఒకవైపు సిఐడి విచారణ కస్టోడియల్ విచారణ రెండో రోజు కొనసాగుతుంది. ఇవాళ కీలకమైన విషయాలకు సంబంధించి సిఐడి అధికారులు 5 నిందితులను ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈడీ కూడా వాళ్ళని ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. సిద్దేశాలు అండ్ ఫోర్జరీ ఐపీఎల్ టికెట్ల వివాదానికి సంబంధించి కూడా సిఐడి విచారణలో క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఇవాళ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గౌలిపుర క్రికెట్ క్లబ్ పేరిట, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ క్లబ్ చాలా మంది క్రికెటర్లను రెడీ చేసింది. ఈ క్లబ్ పనిచేయట్లేదు అనేది దీని పేరు మార్చడానికి రీఫార్మేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేశారు. దీనికి అధ్యక్షుడు అయినటువంటి గౌలిపుర గతంలో శ్రీకృష్ణ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని సంతకాలన్నీ కూడా ఫోర్జరీ చేశారు. కవిత ఫోర్జరీ చేసింది. దానికి అతని భర్త అయినటువంటి రాజేందర్ యాదవ్ కూడా సహకరించారు. ఈ సంతకాలు ఫోర్జరీ చేసిన తర్వాత శ్రీచక్ర క్లబ్ పేరిట హెచ్సిఏ జగన్మోహన్ రావు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నాడు అనేది సిఐడి గుర్తించింది. వీటన్నిటిపై కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సిద్ధు.